వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. కేఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాకుండా జనరల్గా కేఆర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మీకు వెంట సమాచారం అందించబడుతుంది. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన యాస్పిరెంట్స్కి 1 సంవత్సర కాలం పాటు కంప్లీట్గా మీకు సంబంధించి వివిధ ఎంట్రన్స్ సంబంధించి మరియు కాలేజీల యొక్క ప్రిఫరెన్స్ సంబంధించి మీకు గైడెన్స్ ఇచ్చి కంప్లీట్గా కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి కేఆర్ మెంటర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. మరి వెంటనే అప్డేట్స్ తెలుసుకోవడం కోసం కేఆర్ జనరల్ గ్రూప్స్లో కూడా మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. ఒక్కసారి కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ మెంటర్షిప్ తీసుకుంటే మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు పూర్తిగా సహాయం అందించబడుతుంది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఒకసారి చేసుకుంటే డైలీ మీకు ప్రతిరోజు వచ్చే అప్డేట్స్ గురించి వెంటనే సమాచారం అందించబడుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సింది యాస్పిరెంట్స్ కోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఒక బిగ్ అప్డేట్తో మీ ముందు రావడం జరుగుతూ ఉంది. అదేంటంటే ఆల్రెడీ గత 10-15 డేస్గా ఎంసెట్ టీఎస్ ఎంసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ బిజీలో ఇటు పేరెంట్స్ కానీ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ బిజీగా ఉన్నారు. మరి ఈరోజు మనకు 11:59కు చివరి డేట్గా ఉండేది, చివరి తేదీగా ఇంతకుముందు ఉన్న షెడ్యూల్లో ఇచ్చారు. మరి ఈ యొక్క ఎంసెట్ టీఎస్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ యొక్క ఫిల్లింగ్ ప్రక్రియను మనకు 17th వరకు అంటే ఎల్లుండి వరకు పొడిగించారు. కాబట్టి ఈ విషయం అందరూ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ గమనించాల్సిన విషయం. అంటే 17వ తేదీ నైట్ 11:59 PM వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కొంత గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మీరు విపరీతమైన సబ్జెక్టు సేకరించారు, ఆల్రెడీ వివిధ గైడెన్స్ గ్రూపులను మీరు కన్సల్ట్ చేశారు. అందులో కేఆర్ గైడెన్స్ పర్సనల్గా ఆల్మోస్ట్ 1000 మందికి మనం ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించాం. మరి ఇలాంటి సమయంలో మీకు ఇంకా అవకాశం ఇవ్వడం కోసం మనకు మరో 2 రోజులు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వెబ్ ఆప్షన్ పెంచడానికన్నా 2 కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం ఏంటంటే జోసాకు సంబంధించి ఆల్మోస్ట్ 4th రౌండ్ కంప్లీట్ అయిపోయింది. 5th రౌండ్ ఈ నెల 17th అంటే ఎల్లుండి ఈవినింగ్ 5 o'clockకి జోసా 5th రౌండ్ అలాట్మెంట్స్ వస్తాయి. ఈ 5th రౌండ్ అలాట్మెంట్స్తో జోసా కంప్లీట్గా ముగుస్తుంది. అంటే ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ, GFTS కానీ ఎవరైనా ఆశించే యాస్పిరెంట్స్ ఉంటారో వారు ఈ 17th వారి యొక్క సీట్ పరిస్థితి తెలిసిపోతుంది. కాబట్టి వారు ఒకవేళ అక్కడ సీట్ వచ్చే పరిస్థితిలో లేకపోతే ఎంసెట్ వైపు రావచ్చు. మరి ఇక్కడ ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ పొంది ఉండి అక్కడ మంచి ర్యాంక్ పొంది ఉంటే 5th రౌండ్లో కూడా వాళ్ళకు మంచి సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కొంతవరకు 17th డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఈ విషయం చాలామంది ఎంసెట్ యాస్పిరెంట్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 17th డేట్ ఎక్స్టెండ్ చేయడం వల్ల 17th ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు జోసా గురించి ఫైనల్ సిచ్యువేషన్ తెలిసిపోతుంది, మన యొక్క సీట్ ఎక్కడలా వస్తుందని చెప్పేసి. ఒకవేళ అక్కడ మనకు సాటిస్ఫైగా లేకపోతే వెంటనే మనం ఎంసెట్ వైపు కూడా రావచ్చు. ఆల్రెడీ ఇంతకుముందే మీరు మనకు ఏంటంటే స్లాట్ బుక్ చేసుకున్నారు, వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు. కొంత ఎవరైతే సస్పెన్స్లో ఉన్న వాళ్ళకు ఇది కొంత ఉపయోగకరమని చెప్పడం జరుగుతూ ఉంది. ఓన్లీ అంటే జోసా ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే ఎంసెట్ మీకు అలాట్మెంట్స్ ప్రారంభం కాబోతాయి. అందువల్ల ఈ అవకాశం ఇచ్చారు. మరొక రీజన్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 20,500 ఇంజనీరింగ్ సీట్ల గురించి పెంచాలనే డిమాండ్ లాస్ట్ ఇయర్ నుంచి వస్తూ ఉంది. మరి కొంతవరకు కొన్ని యొక్క బ్రాంచెస్ యొక్క ఏంటంటే బ్రాంచెస్ మార్చుకోవడం లేదా మరికొన్ని ఇంజనీరింగ్ సీట్ల యొక్క పెంపుదల, ప్రధానంగా సిఎస్సి కానీ, సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కానీ ఇటు కన్వర్జేషన్ కానీ లేదా
ప్లస్ సీట్లు పెంచుకోవడం కానీ ఇలాంటి ఈ యొక్క అప్లికేషన్స్ కోకోలలో వచ్చి ఉన్నాయి. వాటన్నింటి కూడా ఏఐసిటి అప్రూవల్ ఇచ్చేసింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒకవేళ బ్రాంచ్ కన్వర్షన్ ఇస్తారా, లేకపోతే నూతనంగా కొత్త బ్రాంచెస్కు అనుమతిస్తారా, ఇలాంటి విషయాలపై కంప్లీట్గా ఏఐసిటి వైపు నుంచి పూర్తి క్లియరెన్స్ వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ డేట్ ఎక్స్టెండ్ చేసినందున ఈ 2 డేస్లో ఒక సానుకూల నిర్ణయం వెలువడుతుందా, కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వైపై సీట్లు డిమాండ్ ఉన్న దృష్ట్యా వివిధ ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలకు వేరే రాష్ట్రాలకు పోతున్న విద్యార్థులను అరికట్టాలనే ఒక సంకల్పంతో మన తెలంగాణ రాష్ట్రంలోనే సిఎస్సి సిఎస్సి అనుబంధ బ్రాంచ్ల యొక్క సీట్లు తెలంగాణ రాష్ట్రం పెంచబోతుందా అనే విషయాలపై కూడా పూర్తిగా మనకు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కూడా వెయిట్ చేద్దాం. కానీ ఏదేమైనా ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే జోసాకు సంబంధించి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఎవరు కూడా జోసాలో ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ కానీ సీట్ వచ్చే అవకాశం ఉన్న విద్యార్థులు ఎవరు కూడా ఆల్రెడీ 5 రౌండ్స్ అక్కడ కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి ఈ షెడ్యూల్ వల్ల ఎంసెట్ వైపు వచ్చే అవకాశం లేదు. ఇది కొంత ఎంసెట్ ఆస్పిరెంట్స్కు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మరి సీట్లు కూడా మరి పెంచుతారా లేదనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరి అదొకవేళ సానుకూలంగా నిర్ణయం ఉంటే చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి ఆ యొక్క నిర్ణయం కూడా బెనిఫిట్ అవుతుంది. దాని గురించి వేచి చూద్దాం. మరి ఈరోజు ఈ 2 రోజులను ఉపయోగించుకొని కూడా ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్లో ఫైనలైజ్ చేసుకోకపోయినా కొంత ఆర్డర్లో ప్రయారిటీ తప్పు పెట్టినా మీరు పూర్తిగా అవగాహన చేసుకొని ఈ 2 డేస్ దానికోసం సమయం కేటాయించి వెబ్ ఆప్షన్స్ సంపూర్తిగా మీరు పెట్టుకోవాలని చెప్పేసి కేఆర్ గైడెన్స్ కోరుతుంది. మీకు ఎలాంటి అవగాహన లేకపోతే జస్ట్ కేఆర్ గైడెన్స్కు మీ యొక్క ర్యాంక్ కార్డును మీరు మాకు పంపితే సరిపోతుంది. మీ యొక్క ర్యాంక్ కార్డు కేటగిరీని పంపితే మేము కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. హ్యాపీగా